సో 2 లక్షల లోపున్నోని కాలే, 2 లక్షల మీదున్నోని కాలే. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి గిన్ని అబద్ధాలు ఆడేటోడు ఉంటాడు అసలు భూమి మీద? ఇంకా ఈయన నమ్ముతాడా ఎవడన్నా? ఇంకెవడన్నా నమ్ముతాడా? ఈయన అంటాడు, అరే మీరు మాట్లాడతలేరు, వాడి కాంగ్రెస్ వాళ్ళు బతిలాడుకుంటుండే. ఏమని మాట్లాడాలి? యాడికి పోయిన పబ్లిక్ అడిగే బట్టి, అరే మొన్ననే వచ్చి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, ఏ ఎదురాబాయి రుణమాఫీ అంటే ఏం చెప్పాలి? మీ అమ్మాయి దీనికి తలకాయ తీసుకొని పోతున్నారు కాంగ్రెస్ లీడర్లు. నేను అంటున్నా, ఏది ఒక్కటి చక్కదనం ఉన్నది? ఇప్పుడు రైతు అనేవాడు అసలు కాంగ్రెస్ కోటెత్తడా? ఎరువులు వస్తున్నాయా? 2 బస్తాలు ఇవ్వబడుతుంది. ఇప్పుడు చెరుకు ఉంటుంది, అల్లం ఉంటుంది, పసుపు ఉంటుంది, మిర్చి ఉంటుంది, మక్క ఉంటుంది. 2 బస్తాలు చాలుతాయా? మక్కకు మనం 4-5 సంచులు కొడతాం అంతే. ఎన్ని కొడతారే? నరసింహారెడ్డి పటేల్ ఉన్నాడా? ఎంత వేస్తే మక్కకు? నువ్వు పెద్ద రైతువు కదా, నువ్వు అంతా వరి పెట్టేట్టున్నావు, సింగూరు కింద ఉన్నావు. సరే 4-5 బస్తాలు ఇస్తాం మక్కకు. వీడు 2 సంచులు ఇస్తా అంటే ఏం చేయాలి? దానికి యాప్, ఆ యాప్ పనిచేయదు అంటే కేసీఆర్ ఉండగా యాప్ ఎక్కడిదే? ఇప్పుడు యూరియా బస్తాలు ఉంటే దుకాణాలనే ఇవ్వచ్చు, లేక ఈ యాప్ ముచ్చట. ఇదో డ్రామా. అందరు ఒక దగ్గర జమ అయితే డౌన్ డౌన్ అంటారేమో, రోడ్డు మీద కూర్చుంటారేమో, జమ కావద్దను యాప్ అనో కథ వెతి కూర్చున్నాడు. అంతేనా కాదా? కేసీఆర్ ఉండగా ఆటో డ్రైవర్కి చెప్తే ఒక 4 వేసుకురారా బాయ్ అంటే వాడు ఇంటికాడ బాయ్కాడ్ వేసిపోయాడు. వేయలేదా? మరి ఇవాళ ఈ యాప్ పెట్టి యూరియా కోస చెప్పుల లైన్లో పెట్టుడు, యాప్ కోసం ఎదురు చూసుడు, పిట్టకు చూసినట్టు చూసుడు. ఈ యాప్ పంచాయతీ, ఎరువుల పంచాయతీ. ఇకపోతే రైతు బంధు అట్లా ఎగ్గొట్టిండు, రైతు బీమా కూడా ఎగ్గొట్టిండు. ఇప్పుడు 6 నెలల నుంచి రైతులు చనిపోతే ఇవాళ బీమా పైసలు పట్టలేవు. కేసీఆర్ ఉండగా రైతులకు కొండంత ధీమా ఉండే. ఏదైనా అదృష్టం బాగా ఎవరైనా చనిపోతే దినవారాలు వెళ్లేలోపు 5 లక్షల రూపాయలు పడుతుండే. ఇప్పుడు అది కథం పట్టేసిండు. ఇక వడ్లు ఏమన్నాడు అసెంబ్లీలో? ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది శిలాశాసనం. అసెంబ్లీలో మాట్లాడుతూ ఎవడైనా తరుగు పెడితే తోలు దిత్తా అన్నాడు. తరుగు పెట్టకుండా వడ్లు కొన్నారు ఏనా? ఎన్ని కిలోలు తరుగు పెట్టారు? 5, 4, 6, 4 కిలోలు పెట్టారు తరుగు. అప్పుడేమన్నాడు? తరుగు పెడితే తోలు తీస్తా అన్నాడు. ఎవరిదైనా తీసిండా తోలు రేవంత్ రెడ్డి? ఈయన తోలు తీయలే కానీ ఆ బ్రోకర్లు దళారుల చేతుల్లో తోలు బొమ్మ అయిండు రేవంత్ రెడ్డి. ఈయనే తోలు బొమ్మ అయిండు. తోలు తీయలే, తోలు బొమ్మ అయిపోయింది బ్రోకర్ల చేతుల. ఇవాళ ఏ ఊరికన్నావో ఎక్కడ ఎవరిని అడిగినా 4 కిలోలు తరుగు, 5 కిలోలు తరుగు. ఇది ఇట్లా చేసిండు. యూరియా సంగతి ఇట్లా, రైతు బంధు అట్లా ఎగ్గొడుతీవి, రైతు బీమా ఇట్లా ఎగ్గొడుతీవి, రుణమాఫీ సగం చేయకపోతేవి, ఈ తరుగు 5 కిలోలు పెడితేవి. ఇక ఇప్పుడు ఈ అందానికి నిన్న ఇంకో కొత్త ముచ్చట చెప్పిండు. మీ దాకా ముట్టిందో లేదో నాకు తెలియదు, ఇప్పుడు వీడియో చూపిస్తా. ఏమంటాడు? ఇక రాబోయే రోజుల్లో ఇప్పుడు వానాకాలం పంటకట, కేంద్ర ప్రభుత్వం కొనుమన్న పంటనే కొంట, ఎంత కొనుమంటే గంతే కొంట. కేంద్రం కొనుమన్నదే కొంటాడట, ఎంత కొనుమంటే గంతే కొంటాడట. మీరు మంచిగా మీకు బాగా అవసరం ఉంటుంది ఆందోళనలకు, నారాయణఖేడోళ్లకు. కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఈ రేవంత్ రెడ్డి మక్కలు కొనడు ఇప్పుడు వానాకాలంకి. కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది అంటే రేవంత్ రెడ్డి ఈ వానాకాలంకి జొన్నలు కొనడు. ఎంత కొనమంటే గంతే కొంట. కేంద్ర ప్రభుత్వం కందులు కానీ, పెసర్లు కానీ, శనగలు కానీ నీకు 10 క్వింటాలు అంటే 2 క్వింటాలు కొంటుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వానాకాలంకి వెళ్ళి, యాసంగికి వెళ్ళి నీ కందులు ఎకరానికి 10 క్వింటాలు వంట 2 కొంటాడు, 8 బయట అమ్ముకోవాలి. శనగలు 6 వండితే 1.5 క్వింటాలు కొంటాడు, మిగతాది బయట అమ్ముకోవాలి. పెసర్లు చారణ మందం కొంటాడు, బారణ మందం బయట అమ్ముకోవాలి. ఇది రేవంత్ రెడ్డి. ఇంకేమంటాడు? నేను ఏం కమ్మి చేసినా అన్ని కేసీఆర్ ఉన్నాయన్నీ చేస్తున్నా కదా అంటాడు. రైతు బంధు ఎగబెడితివి, యూరియా దొరకకుండా చేతివి, బీమా బంధు పెడితివి. కేసీఆర్ ఉండగా అన్ని పంటలు ఎప్పటి లెక్క కొన్నాడు. ఇప్పుడు నువ్వు గది కూడా బంధు పెడితివి. గది కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక ఎలక్షన్
ఎలక్షన్ల ముందేమో మీరు ఎంత ఉన్నవండి ఇది కొంటా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు నిన్న కేబినెట్ మీటింగ్లో, ఇది మొన్ననే అయింది, కేంద్రం ఏది కొనమంటే గది, ఎంత కొనమంటే గంతే కొంటాం. మరి నువ్వెందుకున్నావు? పీకనీకున్నావా? నువ్వెందుకున్నావు? ఎలక్షన్ల ముందు ఏం చెప్పింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో? అన్ని పంటలకు 500 బోనస్, అన్ని కొంటాం, మద్దతు ధరిస్తాం, మీదికెళ్ళి 500 ఇస్తాం. ఇప్పుడేమంటుండు? ఏది కొనం బోనస్ ఇయ్యం, ఢిల్లీలో ఎంత కొనమంటే గంతే కొంటాం, లేదంటే మడుసుకప్ప అంటాం. మరి నువ్వెందుకున్నావు? మరి ఇవన్నీ రైతుకు మనసున పట్టినాక ఎవడన్నా రైతు ఓటేస్తాడే కాంగ్రెస్ కు? మళ్ళా ఏస్తాడు ఎవడన్నా? యూరియా ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా ఇయ్యవు, రుణమాఫీ చెయ్యవు, తరుగు పెడతావు, వడ్లు కొనవు, కందులు శనగలు మక్కలు మొత్తానికే కొన, ఢిల్లీలో ఏం చెప్తే అదే అంటివి. ఇంక మరి నువ్వెందుకు? ఇంకా కేసీఆర్ ఉండగా ఎప్పుడన్నా రైతుకి ఇబ్బంది అయిందా? అరే గా సింగూరు మరమ్మతు చేసే శాతగానోళ్ళు మీరు. మరి ఇప్పుడు సింగూరు బంద్ పెట్టిర్రు, పని అయితలేదు, ఉన్న నీళ్లు ఖాళీ చేసి పారేసిర్రు, మంచి నీళ్ళకి దిక్కు లేదు, కరువు వస్తుంది ఎల్లీనో అంటుర్రు. మరి రేపు ఏం కావాలి? ఏమని తప్పు? మీ తప్పు వల్ల మా రైతులు ఎందుకు కష్టం అనుభవించారు? రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది కనుక క్రాప్ హాలిడే డిక్లేర్ చేయాలి. సింగూరు కింద 40,000 ఎకరాలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అరే ఉన్న నీళ్లు కాల్ చేసి మన నోరు కొడితే ఎట్లా? మరి ఎందుకు రిపేర్ చేయలే? మన ఎండాకాలంలో చేస్తా, జల్దీ చేస్తా అంటివి, వానకాలం వచ్చే వానలు వడబట్టే ఇది వరకు సగం పావుల పని కూడా కాలేడు, పావుల పని కూడా కాలే. ఇలా రైతుల్ని ఆగం చేసినటువంటి పరిస్థితి. ఏ ఒక్కటన్నా చక్కగా ఉన్నదే? ఇవాళ ఏ రంగం చూసినా అదే రకమైనటువంటి పరిస్థితి. ఏముంది బాబు నెక్స్ట్? కరెంటు. అబ్బా మంచిగా యాడ్ చేసినావు రతమ్మి, కోతలు కాదు ఇంకోటి, అసలు సంగతి చెప్పేది ఉంది మీకు. ఇది బోనస్ కదా, అయిపోయింది ఆల్రెడీ చెప్పిన. నెక్స్ట్ ఇది పెట్టుకో స్క్రీన్ మీద. అయితే కరెంటు, ఇది జర మంచిగా మనసును పట్టించుకోవాలి మీరు. ఈ మధ్య ఒక రైతు డిస్కామ్ పెడుతుండ అనేది విన్నారా ఎప్పుడన్నా? కరెంట్లో రైతు డిస్కామ్ అనేది ఒక కొత్త డిస్కామ్ పెడుతున్నట్టు విన్నారా? ఇప్పటిదాకా మన రాష్ట్రంలో 2 డిస్కామ్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ ఎన్పీడీసీఎల్, మనం మెదక్ జిల్లా వాళ్ళం ఎస్పీడీసీఎల్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఎస్పీడీసీఎల్ కింద మనం ఉన్నాం. మనకి ఇంట్లో మీటర్ కావాలన్నా దరఖాస్తు ఏఈకే ఇచ్చినాం, బాయికాడ కావాలన్నా ఏఈకే ఇచ్చినాం, పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటే ఏఈకే ఇచ్చినాం. ఇప్పుడు కొత్త కథ పెట్టిండు రేవంత్ రెడ్డి, రైతు డిస్కామ్ పెడుతున్నా అన్నాడు. ఏంది రైతు డిస్కామ్? ఎందుకు పెడుతుండు? అప్పులు లేనికి. ఇప్పుడు ఆ పాత ఎస్పీడీసీఎల్ మీద ఎన్పీడీసీఎల్ మీద ఉన్న అప్పులన్నీ రైతు డిస్కామ్ మీదేసి, ఈ రైతు అంటోడు బిల్లు కట్టాడు కదా, బాయికాడ ఫ్రీ కదా, వీరికి ఎక్కడ ఎవరి కరెంటు పట్టినప్పుడు ఇస్తాడట మనకి. సోలార్ పవర్ ఈ రైతులకు, ఈ రైతు డిస్కామ్కి ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఈ రైతు డిస్కామ్కు మేము రెన్యూవబుల్ ఎనర్జీ కేటాయిస్తాము. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంది? సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే లేనే లేదు తెలంగాణలో, ఇక ఉన్నది సోలార్. సోలార్ పవర్ అంటే ఏంది? ఆ ప్యానెల్ పెడతారు చూడు, ఆడాడ ఉంటాయి మీకు, ఆందోళన కనబడతాయి. అది ఎప్పుడు వస్తుంది? ఎండ మంచిగా గరమైనాక పొద్దుగాల 8-9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు పోతుంది? 4కి ఎండ కమ్మి కాగానే పోతుంది. మరి ఇక రేపటి నుంచి రైతుకి ఎప్పుడు వస్తుంది అన్నట్టు కరెంట్? ఇక పొద్దుగాల 8-9 వస్తుంది, 4కి విక్తుంది. అంటే 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే, రేపు రైతు డిస్కామ్ స్టార్ట్ అయితే రైతులకు 7-8 గంటల కంటే ఎక్కువ కరెంట్ రాదు. అంటే 24 గంటల కరెంటు గోవిందా గోవిందా పోయినట్టేనా? దాన్ని కథం పడుతుండు. ఇప్పుడు మళ్ళీ అంటాడు, అరే మీరు మాట్లాడురా అంటుడు, కాంగ్రెస్ వాళ్ళు బతిలాడుకుంటూ. ఏమని మాట్లాడాలి? కరెంట్ ఎగదెంగినాం అని మాట్లాడాలనా? రైతు బంధు ఎగ్గొట్టినాం అని మాట్లాడాలనా? ఏం అందుకే వాళ్ళు నోరు పూసుకొని అప్పుడే కూర్చుంటారు. ఈయన నిన్న వాళ్ళని బతిలాడుకుంటుండు, మాట్లాడురా బై, మీ దాయరాబాయ్ మాట్లాడురా బై అంటుండు. మాట్లాడితే జనం తిరగబెట్టేట్టున్నారు, తానేటట్టున్నారు ఎక్కువ మాట్లాడితే. ఏం చేయాలి? ఏది చక్కగా ఉన్నది నీ సంసారం? ఒకటన్నా చక్కగా చేసినావా? ఇంకా 6 గ్యారెంటీలు ఇచ్చిపెట్టు, ఉన్నే ఆగం పట్టినావు, 24 గంటల కరెంట్ ఆగం పట్టినావు, యూరియా ఆగం పట్టినావు, రైతు బంధు ఆగం పట్టినావు, రైతు బీమా ఆగం పట్టినావు, ఉన్నవి ఊడగొడుతున్నావు కదా. కేసీఆర్ కిట్ ఉడవిక్కినావు,
పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కొట్టినావు, చేపలు బంద్ అయినాయి, గొర్రెలు బంద్ అయినాయి, బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి వస్తుంది కానీ పిల్లలు పుట్టినాక వస్తుంది, సంకల పిల్ల వచ్చినాక వస్తుంది. అది పెళ్లికి వస్తలేదు, 21 దినానికి వస్తుంది. పెళ్లికి అందుతలేదు కానీ 21 దినం దావత్కి వస్తుంది. అది ఇక తులం అట్లాగే తులం బంగారం అని చెప్పమంటే చాలా ఉన్నాయి. అసలు నేను ఇప్పుడు కొత్త ఇచ్చుడు మాట్లాడతాను, ఉన్నాయి ఊడగొట్టినాయి మాట్లాడుతున్నా. కేసీఆర్ సార్ ఇచ్చినా ఈయన ఊడగొట్టినాయి చెప్తేనే ఇంత పెద్ద లిస్ట్ వెళ్ళింది. ఇంకా కొత్త ఎక్కడిది ఆయన ఇచ్చేది, అంత వస్తుంది బోగస్. ఏది చక్కగా లేదు, ఢిల్లీకి బ్యాగులు మోసుడు తప్ప ఏది శాఖ కూడా చక్కగా లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇదో డైలాగ్ కొట్టిండు, పంటల బీమా పెడతా. ఎవరికైనా రాళ్ళు పడితే, అకాల వర్షాలు పడితే, పంట పడకపోతే